సరిజోడు ఎవరంట ఈ నీలపై ఆ కోటి సూర్యుల ఎలుగేటి రామయ్య మా అన్నే ఇంకెవరు ఏకమయ్యారులే లోకమీలగా మళ్ళీ చూడాలని మీ జంటని మా కళ్ళ దీపాలతో కాచి ఉన్నాయిలే కోటి గుండెలే రామ సీతమ్మల సంసారమే వెయ్యేళ్ళ బంధాల వదిలమంటూ రామ సఖని సీత ఆమె ప్రేమ అంత రామ శ్వాస మా రామ సఖని సీత బదిర మనసు అంత వెన్న పూస అన్నయ్య ఎప్పుడు ఆ విషయాన్ని నోట్ చేసి అందరికీ చెప్తాడు. అన్నయ్య చెప్తేనే నేను సంతకం పెట్టాను. కానీ ఈసారి అన్నయ్య నోట్ చేసి పెట్టడం మర్చిపోయాడు సరస్వతి. మరి చిన్నబాబు గారు తిట్టేటప్పుడైనా ఆ స్టాక్ నేనే కొన్నానని బావగారు ఎందుకు చెప్పలేదు? ఏదో టెన్షన్లో మర్చిపోయాడేమో సరస్వతి. కనీసం నువ్వైనా ఆ విషయం గుర్తు చేయొచ్చు కదా శ్రావణ్. నేనెలా గుర్తు చేస్తాను సరస్వతి? మా అన్నయ్యకి మేము ఎప్పుడూ ఎదురు చెప్పింది లేదు. నేను ఆ విషయం జ్ఞాపకం చేసి అన్నయ్య స్థాయిని అందరి ముందు తగ్గించలేను. అందుకే సైలెంట్గా ఉన్నాను. సరస్వతి, ఇంకో విషయం. ఈ విషయం ఎవరితో చెప్పినా నా మీద ఒట్టే, సరేనా? ఎందుకు ఇలా చేశారు? ఎందుకు దాచిపెట్టారు? ప్రపంచమే తలకిందులైనా కూడా మీరు మాత్రం ఇలాంటి పని చేస్తారని ఊహించలేదు. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన మీరే ఇలా చేస్తే ఎలాగండి? అది కాదు సీత, నేను కావాలని చేసింది కాదు. ఆ పరిస్థితుల్లో పరిస్థితి ఏదైనా సరే మీరు మాత్రం చేసింది తప్పు. మీరు చేసిన దానికి ఎదుటి వాళ్ళ మనసులు ఎంత గాయపడతాయో, మీ తొందరపాటు వల్ల ఎదుటి వాళ్ళ జీవితంలో ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో ఆలోచించలేకపోతే ఎలాగండి? నీ ఆవేశంలో అర్థం ఉంది సీత. తర్వాత మెల్లగా చెప్తే అర్థం చేసుకుంటారు అనుకున్నాను. మన అనుకునే వాళ్ళు కూడా భరించగలిగేది మాత్రమే అర్థం చేసుకుంటారు. కానీ తప్పు మీరు చేసి ఎదుటి వాళ్ళని బాధ పెడితే అపార్థం చేసుకుంటారు. అది కాదు సీత. ఏది కాదండి? తప్పు మీరు చేసి అనవసరంగా నలుగురు మీద అరవటం ఏంటండి? నేను చెప్పేది కొంచెం విను సీత. చెప్పాల్సిన సమయంలో చెప్తే ఎవరైనా వింటారు. ఇలాంటి విషయాలు దాచి కోపంతో కప్పి పెడితే అనార్థాలే జరుగుతాయి. చేనేత కార్మికుల దగ్గర మీరు చీరలు తీసుకుంటే ఆ నింద శ్రావణి మీద పడటం ఏంటండి? శంకర్ తిడుతుంటే కూడా ఆ స్టాక్ తీసుకున్నది నేనేరా అని ఒక్క మాట కూడా చెప్పకపోగా పైగా అందరికీ క్లాస్ స్పీకర్. మీ మీద అభిమానంతో శ్రావణ్ నోరు విప్పలేదు. ఏదో కారణంతో అసలు విషయం మీరు చెప్పలేదనుకున్నాడే కానీ మాట తూలి తొందరపడలేదు. కానీ శంకర్ తిట్టినందుకు మాత్రం చాలా బాధపడుతున్నాడు. నా మీద కోపంతోనే మీరిలా ప్రవర్తిస్తున్నారండి, అంతేనా? అదేం కాదు సీత. ఇంకేం చెప్పకండి. మీ మనసులో నా మీద మీకు ఇంకేదో కోపం ఉంది. అది చెప్పకుండా మీరిలా చేస్తున్నారు. అదేం లేదంటున్నా. వద్దండి, మీరింకేం చెప్పొద్దు. సీత 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 సీత
లోపలికి వచ్చి పడుకోవచ్చు కదా. నేను రాను, మీరెళ్ళండి. అది కాదు సీత, ఆ సమయంలో నేను మాట్లాడకపోవటం తప్పే. సారీ. తిట్టిందేమో మీ తమ్ముళ్ళని, సారీ చెప్పేది నాకా? అసలు మీరు నాతో మాట్లాడకండి, ఇక్కడి నుంచి పోండి. నువ్వు వస్తేనే నేను వెళ్తాను. నేను రానని చెప్తున్నానా? చిరునవ్వులో నీ అందం చూశాను, సిగ్గులో నీ అందం చూశాను, కానీ అలకలో నేనెప్పుడు చూడలేదు. అలకలో కూడా ఇంత అందంగా ఉన్నావేంటి సీత? మీరెంత కాకపట్టినా నేను రాను. రావా? రానంటే రాను. ఆ దేవుడు ఈ విధంగా నాకు మేలు చేశాడనమాట. అంటే నిన్ను ఎత్తుకునే భాగ్యం కలిగించాడు. ఏమండి, వదిలేండి. అయ్యో, ఏంటండి ఇది? ఏం చేస్తున్నారు? సారీ శ్రావణ్. అయ్యో సారీ ఎందుకన్నయ్య? లేదురా, అందరి ముందు నేను నిన్ను అలా తిట్టుండకూడదు. నీ భార్య ముందు నీ మనసు చిన్నబుచ్చి ఉండకూడదు. అమ్మా సరస్వతి, సారీ. అయ్యో, మనలో మనకి సారీలేంటి బావగారు? తమ్ముడి మీద అరిచే అధికారం మీకు లేదా ఏంటి? అన్నయ్య జరిగిందేదో జరిగిపోయింది అన్నయ్య, మనసులో ఏం పెట్టుకోకు. లేదురా శ్రావణ్, కోపంలో తిట్టేశాను కానీ నువ్వెంత బాధపడతావో దాక్షాయని చెప్తే గానీ నాకు అర్థం కాలేదు. నేను తప్పు చేశాను. ఆ క్షణం నుంచి ఆ అపరాధ భావం నన్ను వెంటాడుతూనే ఉంది. సారీ శ్రావణ్. నా మీద ప్రేమ ఉంది కాబట్టే కోపడ్డావు, నేనేం మనసులో పెట్టుకోలేదు. అమ్మయ్య, ఇలా మాట్లాడుకుంటే సమస్య తరిగిపోతుంది. అన్నదమ్ములిద్దరూ కలిసిపోతారు. మేమెప్పుడు కలిసే ఉంటాం దాక్షాయని. తమరెప్పుడు భర్తలకు దగ్గర అవుతారో అది చెప్పండి ముందు. మేమిద్దరం నిర్ణయం తీసేసుకున్నాం. అవునా? అవును. అయితే మేము ఈ రోజు నుంచి బెడ్రూమ్లో పడుకోవచ్చు అన్నమాట. మేము నిర్ణయం తీసుకున్నది మనం కలిసిపోవడానికి కాదు. అక్క బావగారు ఒకటయ్యేంత వరకు మిమ్మల్ని దరిదాపుల్లో కూడా రానివ్వకూడదని. ఎస్, కరెక్ట్. మా సంతోషం కోసమైనా మీ నిర్ణయం మార్చుకోవచ్చు కదా. మీ అన్నయ్య మీ వదిన సంతోషం కంటే మీ సంతోషమే మీకు ముఖ్యమా? ఇదిగో దాక్షాయని, నువ్వు ఎక్కడెక్కడికో లింకులు పెట్టకో. మీ నిర్ణయమే మా నిర్ణయం, అదే ఫైనల్. ఎరా శ్రావణ్? అంతేనే. శ్రావణ్, నన్ను పరేషాన్ చేసి ఏం సుకోన్గా నిద్రపోతున్నావురా?
ఏయ్ నువ్వేంటి ఇక్కడేం చేస్తున్నావు? ఈ కాలం పోరళ్ళు అడిగే ప్రశ్ననేనా అది? నీ జాగలో వేరే పొరలుండుంటే నాకు మస్తు లైటింగ్ కొడుతుండే. పైన వెన్నెలేమో గుమ్కాయించి కొడుతుంది. నేనీడ ఒక్కదాన్నే ఉన్నా. ప్రేమతో మాట్లాడనీకి చూడకుండా ఎందుకు వచ్చినవని అడుగుతావేంది? ఏయ్ చల్, ప్రేమ లేదు ఏమీ లేదు పా. అరే కసురుకుంటావింద్రవై, ప్రేమగా ముచ్చట్లు చెప్పరా అదే ఖుషైతా. ఏయ్ చైతి, నిన్ను చూస్తేనే భయంగా ఉంది. వెళ్తావా వెళ్ళవా? నన్ను చూసి గుబులు వానికి నేనేమైనా దయ్యం లెక్క కొడుతున్నానా ఏంది? నువ్విట్లా భయపడితే రేపు మన పెళ్ళైనాక ఎట్లా కాపురం చేస్తావు? అప్పుడు కూడా గిట్లనే భయపడతావా ఏంది? నేను నిన్ను అస్సలు పెళ్లి చేసుకోను. ఏయ్ ఎందుకు చేసుకోవు? బరాబర్ చేసుకోవాలి. నేను నిన్ను పెళ్లి చేసుకుని బట్టలు ఉతకడం, గిన్నెలు తవ్వడం, కాఫీ పెట్టడం నా వల్ల కాదు. నువ్వేంద్రబాయ్ నన్ను చేసుకునేది? గుంజుకు పోయి జబర్దస్తిగా నేనే తాళి కట్టించుకుంటా. నేను తాళి కట్టను. కడతావు. కట్టను. కడతావు. కట్టను. అరే నువ్వే నాకు తాళి కడతావు. నా వల్ల కాదు. ఖచ్చితంగా నీతో తాళి కట్టించుకుంటా నేను. నో, నా వల్ల కాదు. ఇదంతా కళ. అయినా ఇదేంటి రోజు కళ్ళలోకి వచ్చి తెగ డిస్టర్బ్ చేస్తుంది? వామ్మో, ఇది కళ నిజం చేసేలా ఉంది. అమ్మో, సీత, సీత ఏంటండి? కూర్చో సీత. కళ్ళల్లో ఆ నీళ్ళేంటి సీత? ప్రతి మనిషి మొదటి నేస్తం కన్నీళ్లే కదండి. బాధలో సంతోషంలో ముందుగా అవే పలకరిస్తాయి. మీరెందుకో నన్ను దూరం పెడుతున్నారు అన్న ఆవేదనలో నా కళ్ళల్లో కన్నీళ్ళొచ్చినప్పుడు మీరు ఎదురుగానే ఉన్నా అవి మీకు కనిపించలేదు. మళ్ళీ తిరిగి మీ ప్రేమ దక్కింది అన్న ఆనందంలో కన్నీళ్లు తిరిగినప్పుడు మీరు వాటిని గుర్తించారు. అంటే అప్పుడు మీ కళ్ళు మాత్రమే నన్ను గమనించాయి. ఇప్పుడు మీ మనసు నా వైపు తొంగి చూసింది. ఆ సంకేతమే నా కళ్ళల్లో నీళ్లు తెప్పించాయి. సారీ సీత, నా ప్రవర్తనతో నీ మనసు గాయపరిచాను. నేను అలా చేసి ఉండకూడదు. ఒక్క నిమిషం. ఏంటండి ఇది? నువ్వే చూడు.
ఛా, నేనింత తొందరపడి ఈయనని అపార్థం చేసుకున్నాను. మనుషులను పోలిన మనుషులే ఉన్నప్పుడు ఇలాంటి చీరని మరొకరి దగ్గర ఉండుంటుందని నేనెందుకు ఆలోచించలేకపోయాను? ఏం ఆలోచిస్తున్నావు సీత? ఈ చీర గురించి నేను మిమ్మల్ని అడగటం మీ మనసు నొచ్చుకున్నట్టుంది. మీరు మర్చిపోయారేమో అనే ఆలోచనే తప్ప మరో ఉద్దేశం కాదండి. నీకు ఈ చీర ఇవ్వటం ఇప్పటికీ ఆలస్యమైంది సీత. నువ్వు అలా అడగటంలో తప్పేం లేదు. నేను అస్సలు ఫీల్ కాలేదు. థ్యాంక్స్ అండి. ఈ చీర వేరేదే అయినా నీకు అబద్ధం చెప్పక తప్పలేదు సీత. ఎందుకంటే నేనున్న పరిస్థితుల్లో నీకు నిజం చెప్పలేను కాబట్టి. ఏంటండి అలా చూస్తున్నారు? నాకెందుకో ఈరోజు నువ్వు చాలా కొత్తగా కనిపిస్తున్నావు సీత. నేనెప్పుడు అలాగే ఉన్నానండి. నిజమే సీత. నా మనసుకే కొన్ని మేఘాలు కమ్ముకున్నాయి. అవి తొలగేసరికి నువ్వు కొత్తగా అనిపిస్తున్నావేమో. ఇంకొకసారి మా సీతక్క రామరాజు గారి మధ్యలోకి వచ్చావంటే బాగుండదు చెప్తున్నా. జరుగుతున్న పరిణామాలన్నింటికి కారణం నేనే. రామరాజు గారి బాధకి కారణం నేనే. సీత గారికి తన భర్తకి మధ్యలో దూరం పెరగడానికి కారణం నేనే. నేనంటూ ఉంటే రామరాజు గారి కుటుంబానికి ఎప్పటికీ డిస్టర్బెన్స్. అసలు నేననేది లేకపోతే ఉండకూడదు, పోవాలి. బాబు, మీరా, నేను తనతో లేకపోయినా మంజుని సొంత మనిషిలా చూసుకుంటున్నందుకు చాలా థ్యాంక్స్ అండి.